వెల్కమ్ టు సొగస్యుడి తర్మ. ఈరోజు మనం సొగస్యుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు. ఈరోజు ఏ వెరైటీస్? పట్టు అలాగే ఫ్యాన్సీ. పట్టు ఫ్యాన్సీ. ఓకే, మరి ఫస్ట్ సారీ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఇది ఉప్పాడలో లైట్ వెయిట్ శారీ అనమాట. ఓకే, ఉప్పాడ పట్టులో లైట్ వెయిట్ శారీ. గ్రీన్ అండ్ పింక్ డబల్ షేడ్ ఇచ్చారనమాట పళ్ళు. మొత్తం కూడా మనకి ఒక బ్రొకెట్ టైప్ లో డిజైన్, అంటే బేస్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో జిగ్జాగ్ టైప్ లో తీసుకొని దానిపైన మనకు ఒక క్రీపర్ లాగా ఫ్లవర్స్ వచ్చేసరికి బ్లూ కలర్ పింక్ కలర్ తీసుకున్నారు. లీఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ చేశారు. అవుట్ లైన్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారు. సేమ్ ఆ సైడ్ కార్నర్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఒక చిన్న డిజైన్స్ ఇచ్చారు. చిన్న ఒక లీఫ్ లాగా ఏంటంటే ఫ్లవర్ ని ఇచ్చారు. ఆ ఫ్లవర్ మొత్తం కూడా పెటల్స్ అన్ని కూడా గోల్డ్ కలర్, మిడిల్ లో వచ్చేసరికి బ్లూ కలర్ అలాగే పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు అనమాట. అదొక బోర్డర్ లాగా తీసుకున్నారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే డబల్ షేడ్ ఉంటుంది. శారీ మొత్తం కూడా మనకి కొంచెం గోల్డ్ అండ్ పింక్ మిక్స్ ఉంటుంది అనమాట. పైన బార్డర్ వచ్చేసరికి గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పట్టు ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు. కింద వచ్చేసరికి గోల్డ్ కలర్ కడీ బార్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి చిన్న బుటీస్ ఇచ్చారు. అది కూడా మనకి 3 కలర్ కాంబినేషన్ లో ఇచ్చారనమాట. ఇక్కడ బ్లూ కలర్ పెటల్స్ మొత్తం బ్లూ కలర్ వచ్చాయి. మిగిలి కింద వచ్చేసరికి గోల్డ్ కలర్. ఇదే డిజైన్ ని మనకి గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు. ఈ 3 కలర్స్ అనేది మనకి టోటల్ శారీ అంతా కూడా ఇదే బుటీస్ కంటిన్యూ అవుతాయి అనమాట. కింద బార్డర్ చూసినట్లయితే మనకి స్కర్ట్ బార్డర్ టైప్ లో డిజైన్ చేశారు. బిగ్ బార్డర్ ఇచ్చారు. అది కూడా మనకి అంటే పైన చూసిన బార్డర్ నే కంటిన్యూ చేస్తూ దానిపైన ఎక్స్ట్రాగా పర్పుల్ కలర్ ప్లెయిన్ పట్టు తీసుకొని ఇదే డిజైన్ మనం పళ్ళులో చూసామన్నమాట. పళ్ళులో చూసాం. ఇక్కడ కూడా మనకి ఇదే డిజైన్, కాకపోతే ఇక్కడ మనకి స్మాల్ సైజ్ ఇచ్చారు, ఇక్కడ బిగ్ సైజ్ లో మనకి 2 కలర్స్, ఇక్కడ బ్లూ కలర్ అలాగే గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని బంచెస్ లాగా మనకి బార్డర్ మొత్తం కూడా క్రియేట్ చేశారు. కంటిన్యూ బార్డర్ కాకుండా బంచెస్ లాగా కొంచెం తక్కువ గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ బంచెస్ లాగా ఇచ్చారు. ఓవరాల్ గా టోటల్ శారీ అంతా కూడా మనకి అలాగే ఉంటుంది. ఓకే, కొంచెం పీచ్ షేడ్ కనిపిస్తుంది, అంటే గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కదా, పీచ్ కలర్ కనిపిస్తుంది. బ్లౌజ్ డబల్ షేడ్ వస్తుంది, గ్రీన్ అండ్ పింక్ డబల్ షేడ్ పళ్ళు ఇచ్చారు. పళ్ళు బ్యాక్గ్రౌండ్ లో ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. బోర్డర్స్ చూసినట్లయితే పైన ఏదైతే బోర్డర్ కంటిన్యూ అవుతుందో అదే బోర్డర్ ని మనకి 2 సైడ్స్ హ్యాండ్స్ పార్ట్ కి ఇచ్చారు. కింద వచ్చేసరికి సారీలో బిగ్ బోర్డర్ ఇచ్చారు కదండి, అలా కాకుండా సెకండ్ వైపు కూడా మనకి సేమ్ స్మాల్ బోర్డరే కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ 7,400 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కూడా ఇది మనకి లైట్ వెయిట్ పట్టులోనే మనకి ఇందులో ఏంటంటే ప్యూర్ రా సిల్క్ పట్టు మిక్స్ ఉంటుంది అనమాట. కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా రేర్ కాంబినేషన్. ఇది లైట్ పీచ్ షేడ్ ఉంటుంది. మనకి పళ్ళు పాట అంతా కూడా మనకి పీచ్ తీసుకున్నారు. ఇక్కడ మ్యాంగో బిందీస్ లాగా మనకి ఇచ్చారనమాట. ఇక్కడ ఒక టెంపుల్ టైప్ లో మనకి డిజైన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బేస్ మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని దానిపైన మనకి ఫ్లవర్స్ చూసినట్లయితే 2 సైజెస్ లో మనకి ఫ్లవర్స్ తీసుకున్నారు. ఒకటి బిగ్ సైజ్ తీసుకున్నారు, పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసి అవుట్ లైన్ అంతా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇంకో ఫ్లవర్ వచ్చేసరికి టోటల్ గా మనకి గోల్డ్ కలర్ ఫ్లవర్ తీసుకున్నారు. ఇవి అనేది మనకు ఒక బాక్స్ టైప్ లో డిజైన్ చేశారు. మిడిల్ లో మాత్రమే ఈ డిజైన్ మనకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే స్ట్రైట్ లైన్స్ మొత్తం రా సిల్క్ పట్టు ప్యూర్ పట్టు మిక్స్ అయ్యేటట్లు ఒక లైన్ ఇచ్చారు. ఇంకోటి ప్లెయిన్ పట్టు మనకి పీచ్ కలర్ ఒకటి ఇచ్చారు అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ పీచ్ మీద మనకి ఏంటంటే గోల్డ్ కలర్ మ్యాంగో ఇచ్చారు. ఈ లైన్స్ బార్డర్ చూసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి సైజెస్ లో డిఫరెంట్ సైజెస్ ని మనకి తీసుకొని లైన్స్ టైప్ లో మనకి బార్డర్ ఇచ్చారు. ఇక్కడ కొంచెం బ్రాడ్ వచ్చింది, కిందకి వచ్చేసరికి కొంచెం సన్నగా వచ్చారు. ఈ రా సిల్క్ అనేవి మనకి పైకి వస్తాయి కాబట్టి మొత్తం బాక్సెస్ టైప్ లో మనకి బార్డర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ ఫుల్ శారీ ఇట్లా ఆల్టర్నేట్ కలర్స్ కాంబినేషన్ తో కంటిన్యూ చేశారు అన్నమాట. ఫుల్ 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ సేమ్ కలర్, పళ్ళు అంటే సేమ్ కలరే ఉంది కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ కూడా డిజైన్ చేశారు. శారీ మొత్తం కూడా లైన్స్ తో మనకి ఏదైతే బోర్డర్ ఇచ్చారో అంటే జరీ లైన్స్ తో సేమ్ బోర్డర్ ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ 6,500 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
నెక్స్ట్ శారీ కూడా మనకి ఇది కంచిలో లైట్ వెయిట్. ఓకే, ఇప్పటి వరకు మనం ఉప్పాడలో లైట్ వెయిట్ చూసాము, ఇది కంచిపట్టు లైట్ వెయిట్. టోటల్ గా మనకి పళ్ళు చూసినట్లయితే కలర్ఫుల్ ఇచ్చారు, హైతాని పళ్ళు ఇచ్చారనమాట మనకి. ఓకే, ఈ పళ్ళు పార్ట్ కూడా మొత్తం మనకి డిజైన్ వచ్చేసి చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. బేస్ మొత్తం కూడా మనకి కొంచెం గోల్డ్ కలర్ జరీ తీసుకొని దానిపైన ఒక ట్రీ తీసుకున్నారు. ఆ ట్రీ మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్తో ఇచ్చారు. దానిపైన పికాక్ వచ్చేసరికి స్టాండింగ్ పొజిషన్లో మనకి 2 సైజెస్లో పికాక్ని డిజైన్ చేశారు. ఒక బిగ్ సైజ్ అలాగే స్మాల్ సైజ్ అనమాట. వింగ్స్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్, అవుట్లైన్ అంతా కూడా రెడ్ కలర్తో మనకి డిజైన్ ఇచ్చారు. బాడీ పార్ట్ మొత్తం కూడా గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. దీనికి కాంట్రాస్ట్గా బ్లూ కలర్ ఇచ్చినప్పుడు వింగ్స్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. సేమ్ మనకి 2 స్టాండింగ్ పొజిషన్లో పికాక్స్ ఉంటాయి. మిడిల్ పార్ట్ ఫ్లవర్ చూసినట్లయితే మనకు ఒక చిన్న బట్ టైప్లో వైట్ కలర్ థ్రెడ్ వర్క్ డిజైన్ చేసి అవుట్లైన్ అంతా రెడ్ ఇచ్చారు. ఇటు సైడ్ వచ్చేసి ఒక లోటస్ ఫ్లవర్ వచ్చేసరికి బ్లూ కలర్ ఇచ్చి కింద లీఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి వైట్ కలర్ ఇచ్చారు అనమాట. అంటే టోటల్ గా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ డిజైనింగ్ లో ఎక్కడ కూడా గోల్డ్ కలర్ అనేది రాకుండా థ్రెడ్ వర్క్, ఓన్లీ థ్రెడ్ వర్క్, కలర్స్ తో థ్రెడ్ వర్క్స్. అవుట్లైన్ అంతా కూడా మనకి లీఫ్ డిజైన్ పోల్కా డాట్స్ తో 4 సైడ్స్ కూడా మనకు ఒక బాక్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారు పళ్ళుకి చుట్టూ. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇది ఒక గ్రీన్ కలర్ అన్నమాట. మనకి ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పళ్ళు మాత్రం ఫుల్ కాంట్రాస్ట్ అండ్ కలర్ఫుల్ గా డిజైన్ చేశారు. శారీ అంతా కూడా చూసినట్లయితే గ్రీన్ మొత్తం బార్డర్స్ అంతా కూడా మనకి డార్క్ ఆరెంజ్ షేడ్లో మనకి కొంచెం ఆరెంజ్ షేడ్లో ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు. కింద గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ ఇచ్చారు. శారీ అంతా బుటీస్ చూసినట్లయితే పికాక్స్ అనమాట. ఈ పికాక్స్ కూడా మనకి 2 కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. పింక్ కలర్ అలాగే వింగ్స్ వచ్చినట్లయితే మనకి గోల్డ్ కలర్, ఇక్కడ ఫ్లవర్ వచ్చినప్పుడు బ్లూ కలర్ ఇచ్చారు. ఇదే డిజైన్ని మనకి ఇక్కడ బ్లూ అండ్ పింక్గా మనకి డిజైన్ చేశారు. ఈ బుటీస్ అనేవి మనకి టోటల్ శారీ అంతా కంటిన్యూ అవుతాయి. ఈ కింద మనం చూసినట్లయితే మెయిన్ శారీకి వచ్చేసి మనకి ఈ డిజైన్ హెవీ డిజైన్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే టోటల్గా పికాక్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ పికాక్, టోటల్ పార్ట్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్తో డిజైన్ తీసుకున్నారు. ఫ్లవర్ కానీ లీఫ్ మొత్తం కూడా గోల్డ్ కలర్. అలాగే ఇంకొకటి వచ్చేసి మనకి బ్లూ కలర్ పికాక్ ఇచ్చారనమాట. ఈ 2 కలర్ కాంబినేషన్ పికాక్స్ అనేవి టోటల్గా మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి. శారీలో కూడా చిన్న చిన్న పికాక్స్ కూడా ఆ 2 కలర్ తోని బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషనే వచ్చాయండి మొత్తం కూడా. బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ అండ్ పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి. గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. 2 సైడ్స్ బోర్డర్ సేమ్ బోర్డర్ ఇచ్చారనమాట. గ్రీన్ కలర్ తో థ్రెడ్ వర్క్ ఆర్ స్టోన్ వర్క్ చేయించుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న పికాక్స్ మనకి ప్యాచెస్ కూడా దొరుకుతున్నాయి కాబట్టి ఆ ప్యాచెస్ ని 2 సైడ్స్ హ్యాండ్స్ కి డిజైన్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 8000 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 8000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ శారీ మనకి జూట్ సిల్క్. ఓకే, అంటే ఇప్పటి వరకు మనం పట్టు సారీస్, లైట్ వెయిట్ పట్టులో డిజైనర్ సారీస్ చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి అన్ని కూడా మనకి ఫ్యాన్సీ సారీస్. పైన బార్డర్ చూసినట్లయితే మనకి రాయల్ బ్లూ కలర్ మీద మొత్తం కూడా మనకి పోల్కా డాట్స్ టైప్లో డిజైన్ తీసుకున్నారు. గోల్డ్ కలర్తో 2 సైడ్స్ కూడా మనకి లైన్స్ ఇచ్చారనమాట. కింద బార్డర్ చూసినట్లయితే మనకి బ్లాక్ మీద గోల్డ్ కలర్తో లైన్స్ ఇచ్చారు. కింద రాయల్ బ్లూ కలర్ రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. ఈ బార్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి జూట్ మనకి కొంచెం ఎంబోజ్ అవుతున్నట్లు జూట్ సిల్క్ ఇచ్చారు. కింద బార్డర్ చూసినట్లయితే మనకి శారీ అంతా కూడా ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. కొంచెం హెవీగా పింక్ కలర్కి మనకి బార్డర్ అనేది హెవీగా ఇచ్చారు. అంటే మనకి స్టెమ్ లీఫ్ మొత్తం కూడా మనకి ఏంటంటే క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఇక్కడ ఫ్లవర్ లో కూడా మనకి 2 కలర్స్ గోల్డ్ కలర్ క్రీమ్ కలర్ తీసుకొని మనకి సైజెస్ కొంచెం డిఫరెంట్ సైజెస్ లో మనకి ఫ్లవర్స్ తీసుకున్నారు. బిగ్ సైజెస్ ఫ్లవర్స్ తీసుకున్నారు. ఇక్కడ పెటల్స్ మాత్రం సపరేట్ గా కనిపించే విధంగా మొత్తం గోల్డ్ కలర్ అయితే కలిసిపోతుంది కాబట్టి ఈ క్రీపర్ పార్ట్ లో ఏ కలర్ అయితే తీసుకున్నారో ఆ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్ తో సపరేట్ గా పెటల్స్ ఇచ్చారనమాట. మనకి పళ్ళు నుంచి స్టార్ట్ చేసే శారీ ఎండ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. మరి ఈ కలర్ఫుల్ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ మనకి పింక్ కలర్ వస్తుంది. ఓకే, సేమ్ శారీ కలర్ రన్నింగ్ బ్లౌజ్ ఇస్తారు. హ్యాండ్స్కి వచ్చేసరికి జస్ట్ మనకి శారీలో బోర్డర్ ఏదైతే ఉంటుందో అదే బోర్డర్ని మనకి కంటిన్యూ చేశారు. సేమ్ మెటీరియల్ ఇచ్చారండి, సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 3500 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
ఇది వచ్చేసి మనకి టిష్యూ కోట అండి. ఓకే, మెటీరియల్ వచ్చేసి టిష్యూ కోటా మెటీరియల్, అంటే బేస్ కలర్లోనే మనకి గోల్డ్ కలర్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. బోర్డర్స్ మెయిన్ మనకి చాలా హెవీగా ఇచ్చారనమాట. ఇక్కడ రెడ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి ఒక 4 ఇంచెస్ మనకి గోల్డ్ కలర్ జెరీ లైన్స్ టైప్లో మనకి డిజైన్ తీసుకున్నారు. ఒకటే టైప్లో లైన్స్ కనిపించేది. ఇక్కడ వచ్చేసి మనకి టోటల్గా మనకి కట్ వర్క్ తీసుకున్నారు. కట్ వర్క్ కూడా మనకి గ్రీన్ కలర్ ఫ్లవర్ ఇచ్చినప్పుడు అవుట్లైన్ అంతా గోల్డ్ కలర్, దానికి పెటల్స్ వచ్చినప్పుడు రెడ్ కలర్ తీసుకున్నప్పుడు దానికి అవుట్లైన్ కూడా గోల్డ్ కలర్తో మనకి కట్ వర్క్ ప్యాచ్ని ఒక బార్డర్ లాగా అటాచ్ చేశారు. చిన్న చిన్న బడ్స్ వచ్చేసరికి మనకి గ్రీన్, పర్పుల్, ఆరెంజ్ కలర్ తీసుకున్నారు అన్నమాట. మల్టీ కలర్ కాంబినేషన్ లో మనకి కట్ వర్క్ స్టైల్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. సారీ మొత్తం ఇట్లా 3 సైడ్స్ మనకి శారీ అంతా కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి టిష్యూ ఉంటుంది. బేస్ మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్ కాబట్టి గోల్డ్ కలర్ టిష్యూ మిక్స్ చేశారు. ఇది మనకి నైట్ టైం పార్టీస్ కి ఇంకొంచెం హెవీగా షైనింగ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే చిన్న చిన్న లీఫ్ బుటీస్ ఇచ్చారనమాట. మనకి అంటే జెరీ ఇస్తే ఇంకా హెవీగా అవుతుంది, అందుకని క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే బుటీస్ ఇచ్చారు. కింద బార్డర్ వచ్చేసి మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. కలర్ఫుల్ గా ఉన్నటువంటి బార్డర్ ఏదైతే ఉందో మల్టీ కలర్ బార్డర్ శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ఏంటంటే రన్నింగ్ ఇచ్చారనమాట. శారీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి శారీలో ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ని ఇచ్చారు. బట్ మనకి ఏంటంటే ఈ మల్టీ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ బ్లౌజెస్ దొరుకుతున్నాయి, అలాగే కట్ వర్క్ బ్లౌజెస్ కూడా దొరుకుతున్నాయి. బ్లౌజెస్ కూడా ఉన్నాయి కదా, ఆ బ్లౌజ్ కూడా మనం దీని మీదకి వేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 5400. 5400 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మణిపూర్ కోట అనమాట. మెటీరియల్ వచ్చేసి మణిపూర్ కోటా మెటీరియల్, పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది. బోర్డర్స్ వచ్చేసి చిన్న చిన్న బోర్డ్స్ డిజైన్. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే రా సిల్క్ ఇచ్చారు. బ్లూ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. బ్లాక్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో లీఫ్ డిజైన్ ఉంటుంది. ప్యారెట్ గ్రీన్ తో మనకి రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే పింక్ కలర్ మీద ఈ ఫ్లవర్ మొత్తం కూడా మనకి బ్లూ కలర్ ఇచ్చి మిడిల్ లో బ్లాక్ ఇచ్చారు. తర్వాత అవుట్ లైన్ ఎల్లో ఇచ్చి దానికి అవుట్ లైన్ మళ్ళీ బ్లాక్ కలర్ తీసుకున్నారు. లీఫ్ పార్ట్ మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఈ బుటీస్ అనేవి మనకి టోటల్ శారీ బుటీ అయినా కూడా మనకి దాంట్లో 3 to 4 కలర్స్ యూస్ చేశారండి చిన్న బుటీలోని. బోర్డర్ కూడా మనం చూసినట్లయితే కలర్ఫుల్ గా బ్రైట్ కలర్స్ ఇచ్చారనమాట. బర్డ్స్ ఇచ్చారు. బర్డ్స్ వచ్చేసరికి మనకి టోటల్ గా ఎల్లో కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. దీనికి ఆపోజిట్ గా బాడీ మొత్తం కూడా మనకి గ్రీన్ ఇచ్చేసి బ్లూ అండ్ ఎల్లో గ్రీన్ కలర్ తో మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఇది కూడా మనకు ఒక ట్రీ మీద ఒక స్టాండింగ్ పొజిషన్ లో ఉంటాయి అనమాట. ఇక్కడ చూసిన సన్న క్రేపర్ వచ్చేసి గ్రీన్ కలర్ తీసుకున్నారు. దానికి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసరికి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ తీసుకున్నారు. ఇది ఈ బార్డర్ వచ్చేసి మనకి 2.5 మీటర్ వరకు ఉంటుంది. అంటే షోల్డర్ పార్ట్, ఓన్లీ షోల్డర్ పార్ట్. మనం స్టెప్ ఏదైతే పెడతామో అంతవరకు ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ లో మనకి ఈ పైన ఏవైతే బుటీస్ చూసామో ఆ బుటీస్ ఎక్స్ట్రా మనకి చిన్న చిన్న బర్డ్స్ ఇచ్చారనమాట. ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా సింగిల్ బర్డ్ ని డిజైన్ చేశారండి. పైన మాత్రం కామన్ గా టోటల్ శారీ అంతా కూడా ఈ బుటీస్ అనేవి కంటిన్యూ చేశారు. కుచిళ్ళ పార్ట్ నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా ఈ బర్డ్స్ కంటిన్యూ అవుతాయి. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ బ్లూ కలర్ రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు. కాంట్రాస్ట్ వస్తుంది. ఓకే, బోర్డర్స్ అన్ని కూడా మనకి బ్లూ కలర్ బోర్డర్స్ తీసుకున్నారు కాబట్టి 3 సైడ్స్ కూడా సేమ్ మెటీరియల్ సేమ్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. దీనికి బోర్డర్ కాంట్రాస్ట్ గా మనకి శారీ పింక్ కలర్ కాబట్టి పింక్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. పింక్ కలర్ కి మనకి బ్లూ కలర్ ఇచ్చారు కదా, ఇక్కడ బ్లూ కలర్ బ్లౌజ్ కి పింక్ కలర్ ఇచ్చారు. పింక్ కలర్ కింద 2 బోర్డర్స్ మనకి కంటిన్యూ చేస్తారు. ఓకే, ఈ సారీ కాస్ట్ 1800. ఓన్లీ 1800 రూపీస్కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. కలర్స్ ఉన్నాయా? కలర్స్ ఉంటాయి. దీంట్లో కలర్స్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది అస్సాం కోట మెటీరియల్ వచ్చేసి అస్సాం కోటా మెటీరియల్. శారీ అంతా మనకి మస్టర్డ్ ఎల్లో షేడ్ లో ఉంటుంది అనమాట. బోర్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్ తోనే మనకి ఒక జిగ్జాగ్ టైప్ లో బోర్డర్ ఇచ్చారు. కింద రస్ట్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ గోల్డ్ కలర్ బోర్డర్ ఒకటి ఉంటుంది. కింద వచ్చేసి గ్రీన్ కలర్ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి చెక్స్ టైప్ లో డోరియా టైప్ లో మనకి శారీ అంతా ఉంటుంది. క్రీపర్ పార్ట్ చూసినట్లయితే మనకి రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి క్రీపర్ ఇచ్చేసి లీవ్స్ మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ తో మనకి రెడ్ కలర్ థ్రెడ్ షేప్స్ డిఫరెంట్ గా తీసుకున్నారు. ఇక్కడ చూస్తే ప్లెయిన్ లీఫ్ ఇచ్చారు. ఇక్కడ మనకి స్టెప్స్ వైస్ గా వచ్చాయి. ఇక్కడ చూస్తే ఇంకొక డిఫరెంట్ లీఫ్ కనపడుతుంది. ఇక్కడ ఇంకొక లీఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే డిజైన్ చేశారు. దీనికి ఉన్న ఫ్లవర్స్ చూసినట్లయితే మనకి కొంచెం డిఫరెంట్ లీఫ్ టైప్ లోనే మనకి ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. గోల్డ్ కలర్ ఒకటి, అలాగే పికాక్ గ్రీన్ కలర్. ఇక్కడ ఏదైతే మనం ఈ 2 కలర్స్ కాంబినేషన్స్ ను మనకి యూస్ చేశారనమాట. ఈ బుటీస్ అనేవి మనకి 2.5 మీటర్ వరకు ఈ క్రీపర్ పార్ట్ ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి అక్కడక్కడ బుటీస్ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ వేరియేషన్ చూపించారు. ఓన్లీ బంచెస్ టైప్ లో ఇచ్చారు. 2 కలర్స్ పైన లైన్ మొత్తం కూడా పికాక్ బ్లూ వచ్చింది. కింద మొత్తం కూడా గోల్డ్ కలర్ జరీతో డిజైన్ చేశారు. బ్లౌజ్ ఏ కలర్ తీసుకున్నారు? బ్లౌజ్ రెడ్ కలర్ వస్తుంది.
అంటే బోర్డర్లో మనకి రెడ్ కలర్ ఎక్కువ డిజైన్ చేశారు కాబట్టి ఈ సేమ్ మెటీరియల్ ఏదైతే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్తో అదే మెటీరియల్ మనకి బ్లౌజ్కి ఇచ్చారు. మొత్తం కూడా రెడ్ కలర్ వచ్చింది. హ్యాండ్స్కి కూడా సేమ్ బోర్డర్ వస్తుంది. ఓకే, సేమ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఎంత? 2500. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది డిజైనర్ శారీ, ఆరెంజ్ కలర్ షిఫాన్ మెటీరియల్, ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది. ఆరెంజ్ కలర్ ఇది మనకి లంగా ఓని టైప్ వస్తుంది. ఓకే, హాఫ్ సారీ. ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ పైపింగ్ ఇచ్చారు, కింద గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ ఇచ్చారు, కింద రా సిల్క్ ఆరెంజ్ కలర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి పిటాయి వర్క్ తో డిజైన్ ఇచ్చారనమాట. ఈ బార్డర్ మనకి శారీ 3 sides కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ చూసినట్లయితే మనకి షిఫాన్ మెటీరియల్ తీసుకున్నారు, దానికి సెల్ఫ్ లైన్స్ ఉంటాయి మనకి బేస్ మొత్తం కూడా. దాని మీద మనకి థిక్ గా మనకి ఒక గొలుసు కుట్టు టైప్ లో మనకి మొత్తం కూడా క్రీపర్ పార్ట్ బ్రాడ్ క్రీపర్ ఇచ్చారు. ఆ ఫ్లవర్స్ కూడా మనకి సేమ్ కలర్, అంటే శారీ ఆరెంజ్ కలర్ కాబట్టి దానిపైన ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్, ఫ్లవర్స్ కూడా ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ యూస్ చేశారు. 2.5 meter వరకు మనకి ఇలా ఉంటుంది ఆల్ ఓవర్. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి ఈ 2 color కాంబినేషన్ అనేది ఏంటంటే మనకి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ కాబట్టి మనకి ఎగ్జాక్ట్ లంగా ఓని టైప్ లో ఉంటుంది అనమాట. శారీ మనకి కలర్ఫుల్ గా బ్రైట్ గా ఉంటుంది. ఇక్కడ బోర్డర్ లో ఏ కలర్ అయితే మనకి బాగా కనిపిస్తుందో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి కుచిళ్ళ పార్ట్ మొత్తం డిజైన్ చేశారు, షిమ్మర్ మిక్స్ చేశారు. బేస్ మొత్తం కూడా మనకి లైన్స్ ఉంటుంది, ఆ లైన్స్ లో కూడా మనకి మొత్తం కూడా షిమ్మర్ ఉంటుంది. శారీ అంతా షిఫాన్ మెటీరియల్. పైన వచ్చేసరికి మనకి జస్ట్ ఒక పైపింగ్ ఇచ్చారు ఆరెంజ్ కలర్. కింద చూసినట్లయితే మనకి ఈ బార్డర్ కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రా దానిపైన మనకి ఆరెంజ్ కలర్ రా సిల్క్ లైన్స్ ఒక 4 lines ఇచ్చారు అనమాట. మనకి బేస్ కలర్ ఏదైతే ఉందో అది కనిపించే విధంగా కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ ఒక 4 lines తీసుకున్నారు. దానివల్ల ఏంటంటే మనకి ఆపోజిట్ కలర్ కాంబినేషన్ కాబట్టి స్కర్ట్ బోర్డర్ టైప్ లో మనకి కనిపిస్తుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. దీనికి బ్లౌజ్ గోల్డ్ కలర్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఏదైతే మెటీరియల్ యూజ్ చేశారో సేమ్ మెటీరియల్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారండి. సేమ్ మెటీరియల్ వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. వేరే కలర్ శారీ మీదకి కూడా మనం వేసుకోవచ్చు. ఆరెంజ్ కలర్ మనకి శారీలో ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ కి ఇచ్చారు. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 3300 పడుతుంది. డిజైనర్ శారీ 3300. ఓకే, 3300 రూపీస్ కి డిజైనర్ శారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ లేదు, డిజైనర్ వన్ పీస్ మాత్రమే. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి రా సిల్క్ జూట్ సిల్క్ టైప్ లో వచ్చేసి మనకి జూట్ సిల్క్ మెటీరియల్. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి ఏంటంటే కొంచెం చిన్న బోర్డర్ తీసుకున్నారు, గోల్డ్ కలర్ కడీ బోర్డర్, అలాగే మనకి పింక్ కలర్ తో కొంచెం క్రాస్ లైన్స్ టైప్ లో మనకి డిజైన్ తీసుకున్నారు. బ్లాక్ మీద మనకి ఒక లోటస్ ఫ్లవర్స్ లాగా గోల్డ్ కలర్ జరీతో డిజైన్ తీసుకున్నారు. ఇది మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్ అన్నమాట. పళ్ళు హ్యాంగ్ వన్ సైడ్ మాత్రమే. పళ్ళు హ్యాంగ్ అయ్యే టైప్ లో బోర్డర్ చూసినట్లయితే ఈ బోర్డర్ ని మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రా మనకి వచ్చేసి రెడ్ కలర్ మీద సేమ్ డిజైన్ ని రెడ్ కలర్ మీద ఇచ్చారు. బ్లాక్ కలర్ మీద మనకి టెంపుల్ టైప్ డిజైన్ ఉంటుంది గోల్డ్ కలర్ లో. మళ్ళీ మనకి ఆల్టర్నేటివ్ గా ఈ 2 color కాంబినేషన్ బోర్డర్ ని కంటిన్యూ చేస్తారు. ఇది ఒక స్కర్ట్ బోర్డర్ టైప్ లో మనకి డిజైన్ తీసుకున్నారు. ఈ స్కర్ట్ బోర్డర్ అనేది మనకి శారీ ఎల్ షేప్ లో డిజైన్ చేశారు అనమాట. కింద బోర్డర్ అండ్ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో వచ్చేసి సేమ్ బోర్డర్ ఉంది, కొంచెం బిగ్ సైజ్ బోర్డర్. ఇక్కడ మనకి స్మాల్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ప్లెయిన్ ఉంటుంది. రాయల్ బ్లూ కలర్ శారీ మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. కింద బోర్డర్ మనకి స్కర్ట్ బోర్డర్ టైప్ లో డిజైన్ చేశారు. మనం పింక్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్ చేశారు కాబట్టి కింద బోర్డర్ లో ఆ 2 colors కాంబినేషన్ తో ఏమైనా ప్యాచెస్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు. మొత్తం శారీ అంతా కూడా. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకి రన్నింగ్ వస్తుంది శారీకి, సేమ్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి షోల్డర్ లో ఏదైతే బోర్డర్ చూసామో సేమ్ అదే బోర్డర్ ని మనకి కంటిన్యూ చేస్తారు. ఓకే, సేమ్ బోర్డర్ సేమ్ కలర్ కాంబినేషన్ తో కంటిన్యూ అవుతుంది. అంటే సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 2400. 2400 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ అస్సాం కోట. ఓకే, అస్సాం కోట మెటీరియల్, కొంచెం స్టిఫ్ మెటీరియల్. అంటే ఇది వచ్చేసి మనకి ఏంటంటే కొంచెం మెహందీ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ షేడ్ ఉంటుంది మనకి అన్నమాట. శారీ లైట్ మెహందీ గ్రీన్ కలర్. ఇక్కడ చూసినట్లయితే మనకి బోర్డర్ పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్ తీసుకున్నారు, కింద రెడ్ కలర్ మనకి రా సిల్క్ బోర్డర్ తీసుకున్నారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 sides కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఈ డబల్ షేడ్ పైన మనకి చిన్న చిన్న లీఫ్ బుటీస్ అన్నమాట. అది డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్, గ్రీన్ కలర్. అంటే బేస్ వచ్చేసి మనకి లైట్ తీసుకున్నారు. ఈ లీవ్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే డార్క్ గ్రీన్ తీసుకున్నారు.
తీసుకున్నారు. Okay. ఈ కింద బార్డర్ చూసినట్లయితే మనకి మెయిన్ శారీ అంతా కూడా మనకి ఈ బార్డర్ హైలైట్, అంటే కొంచెం హెవీగా కలర్ కాంబినేషన్ బ్రైట్ గా ఇచ్చారు. ఈ కలర్ కాంబినేషన్ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ఏదైతే బోర్డర్ లో మనం 2 కలర్ కాంబినేషన్స్ తీసుకున్నామో అదే 2 కలర్ కాంబినేషన్ మనకి ఫ్లవర్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం కూడా పింక్ కలర్ ఫ్లవర్ ఇచ్చినప్పుడు అవుట్ లైన్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ ఇచ్చారనమాట, రెడ్ కలర్ తో. అలాగే ఆరెంజ్ కలర్ ఇచ్చినప్పుడు మనకి అవుట్ లైన్ బ్లాక్ ఇచ్చారు. ఈ ఫ్లవర్స్ అనేవి మనకి 2 కలర్ కాంబినేషన్ లో డిఫరెంట్ సైజెస్ లో మనకి ఇచ్చారు. బర్డ్స్ కూడా మనకి 2 కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే లీఫ్, అంటే ఈ లీఫ్ పార్ట్ మొత్తం కూడా అవుట్ లైన్ మనకి డార్క్ స్నఫ్ కలర్ తో అవుట్ లైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే సేమ్ ఫ్రిల్ పార్ట్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇలాగే డిజైన్ ఉంటుంది, థ్రెడ్ వర్క్ ఉంటుంది. ఓకే, శారీ పల్లో నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా మనకి 2 కలర్స్ కాంబినేషన్ తో ఫ్లవర్ డిజైన్ తో దగ్గరగా మనకి డిజైన్ వస్తుందండి. అది కూడా మనకి స్కర్ట్ బోర్డర్ టైప్ లో కనిపిస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ మనకి బోర్డర్ శారీలో పింక్ కలర్ రా సిల్క్ తీసుకున్నారు కాబట్టి రా సిల్క్ బ్లౌజ్. హ్యాండ్స్ కి వచ్చేసరికి శారీలో ఉన్న బోర్డర్ నే మనకి ఇచ్చారు అన్నమాట. మనం గ్రీన్ కలర్ తో పైపింగ్ చేయించుకుంటే కొంచెం వేరియేషన్ అనేది తెలుస్తుంది. ఈ శారీ కాస్ట్ 2750. 2750 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ ఇది మనకి డిజైనర్ సారీ. ఓకే, ఇది మనకి ప్యూర్ షిఫాన్ మెటీరియల్, క్రేప్ అండ్ షిఫాన్ మిక్స్ ఉంటుంది. షైనింగ్ ఉంది, మెటీరియల్ వచ్చేసి బాగా షైనింగ్ ఉంది. మొత్తం కూడా మనకి మార్బుల్ షిఫాన్ టైప్ లో కొంచెం క్రష్డ్ టైప్ రింకిల్ షిఫాన్ లాగా ఉంటుందన్నమాట. మనకి బోర్డర్స్ చూసినట్లయితే గ్రీన్ కలర్ పైపింగ్, అలాగే గోల్డ్ కలర్ జూట్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ ఇచ్చారు. కింద గ్రీన్ కలర్ రా సిల్క్ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ బ్లాక్ కలర్ తో ఒక డైమండ్ డిజైన్ లో గోల్డ్ కలర్ తో డిజైన్ ఉంటుంది. గ్రీన్ కలర్ మీద మనకి పిటాయి వర్క్ తో డిజైన్ ఇచ్చారు అనమాట. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. శారీ షైనింగ్ ఉంటుంది, క్రీమ్ కలర్ తో ప్లెయిన్ ఇచ్చారు. మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఏమైనా ప్యాచ్ వర్క్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. ప్యాచ్ వర్క్ చేయించుకోవచ్చు. ఇప్పుడు ప్రింట్ వర్క్ కూడా మనకి ఫ్యాషన్ అండి, అది కూడా మనం స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ చేయించుకోవచ్చు. శారీ అంతా కూడా మనకి ఇలాగ బ్లౌజెస్ ఇచ్చి మనకి దీంట్లో 2 బ్లౌజెస్ ఇస్తారు. ఒకటి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారనమాట. సేమ్ అండి, మనకి శారీ అంతా ఎట్లయితే కంటిన్యూ అయిందో అదే బ్లౌజ్ మనకి కంటిన్యూ చేశారు. హ్యాండ్స్ కి వచ్చేసి సేమ్ బోర్డర్ వస్తుంది. ఇంకో బ్లౌజ్ మనకి రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది. 2 బ్లౌజెస్ ఈ శారీకి. ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా మనకి ఈ బోర్డర్ ఏదైతే తీసుకున్నామో అదే బోర్డర్ ని మనకి ప్యాచ్ అటాచ్ చేశారు. మిగిలిన పార్ట్ మొత్తం కూడా గ్రీన్ కలర్ రా సిల్క్ తీసుకున్నారనమాట. మనకి ఇక్కడ వచ్చేసి మనకి నెక్ కోసం పిటాయి వర్క్ తో డిజైన్ చేశారు. ఫ్రంట్ నెక్ పార్ట్ అండి, సేమ్ మనకి బ్యాక్ నెక్ హ్యాండ్స్ కూడా మనకి బోర్డర్ ఇచ్చారు, శారీలో ఉన్న బోర్డర్ ని. ఓకే, 2 సైడ్స్ ఇచ్చారు మనకి. అంటే అడ్జస్ట్మెంట్ అనేది మనం సైడ్ చేసుకోవచ్చు, ఆల్టరేషన్ చేయించుకోవాలి. కానీ చాలా బాగుందండి. ఆల్రెడీ మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఇంకా డిజైన్ చేయించుకోకుండా ఉంటేనే ఇంకా నీట్ గా ఉంటుంది సారీ. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? 3800. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3800 రూపీస్కి అవైలబుల్ ఉందండి. డబుల్ బ్లౌజ్ వచ్చింది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి పట్టు శారీస్, లైట్ వెయిట్లో పట్టు శారీస్, అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరి కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.